హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందాస్ మూవీ. ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న కొన్ని ఇయర్ రింగ్స్, చైన్స్ అండ్ లాకెట్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి చిన్న డ్రాప్లెట్ ఇయర్ రింగ్స్ అండి. పైన చిన్న రూబీ కలర్ స్టోన్స్తో ఉంటాయి. వీటి వెయిట్ వచ్చేసి 2.5 గ్రామ్స్ అండి. కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడో తీసుకున్నవి. అప్పుడు గోల్డ్ అయితే గ్రామ్ 5,000 to 6,000లోనే ఉంది. అదైతే చెప్పగలను. దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకు ఇలా డ్రాప్స్లో వచ్చిన ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం అండి, అందుకే ఇంకో పెయిర్ అలాంటివే తీసుకున్నాను. వీటికి పైన ఫ్లవర్ షేప్లో రూబీ స్టోన్స్ వస్తాయి. మిడిల్లో అయితే ఒక వైట్ స్టోన్ ఉంటుంది. వీటి వెయిట్ ఏమో 1.6 గ్రామ్స్. కాస్ట్ అయితే ఒక 10K అలా పడిందండి అప్పుడు నాకు. క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇలాగా రూబీ అండ్ వైట్ స్టోన్స్తో వస్తాయి. నెక్స్ట్ బుట్టలండి, రూబీ అండ్ వైట్ స్టోన్స్తో వస్తాయి. వీటికి చిన్న స్టోరీ ఉందిలేండి. యాక్చువల్లీ మా అక్కవి. మా అక్క తీసుకుంది ఫస్ట్. కొన్ని మంత్స్ తర్వాత మా అక్కకి ఏమనిపించిందంటే తన ఫేస్కి కొంచెం చిన్నగా అనిపించాయి అంట. కొంచెం పెద్ద బొట్టులు తీసుకుందాం అనుకుందాం అనమాట. సో నన్ను అడిగింది, తీసుకుంటావా, 10Kకే ఇచ్చేస్తాను అనేసి. ఇవి 3 గ్రామ్స్ అండి. మా అక్క ఎంత అమౌంట్కి తీసుకుందో నాకు తెలీదు. సరే బాగానే ఉన్నాయని నేను తీసుకున్నాను అనమాట. ఎప్పుడో ఒక 10 years బ్యాక్లో అండి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవేమో వీ షేప్ ఇయర్ రింగ్స్. నా చిన్నప్పుడు మ్యాక్సిమం ఇవే పెట్టాను నాకు తెలిసి, చాలా ఇయర్స్ బ్యాక్ అండి. కానీ సాలిడ్గా ఉన్నాయి. ఇవి కూడా 3 గ్రామ్సే. వీటికి ఒక సైడ్ ఒక డిజైన్లా ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఇంకో డిజైన్ ఉంటుందన్నమాట. ఒక సైడ్ అంటే ఎనామిల్ పెయింట్తో ఉంటుంది అనమాట డిజైన్తో. ఇంకో సైడ్ నార్మల్గా ఏ కలర్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కూడా టిక్ టిక్ మోడల్ టైపేనండి. ఇవి యాక్చువల్లీ మా అత్తయ్య భవిష్య కోసం తీసుకున్నారు. నేను కూడా అప్పుడప్పుడు వాడేస్తానులేండి. 1.5 గ్రామ్స్ అండి ఇవి. అంటే అప్పుడు నేను కూడా వెళ్ళాను షాపింగ్కి. అంటే నాకేంటంటే ఇలాగా లైట్ వెయిట్లో ఉండాలి ఇయర్ రింగ్స్ అని ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నవి అయితే కొంచెం ఇయర్ హోల్స్ పెద్దవైపోతాయి అన్న భయం అనమాట నాకు. సో నేను అందుకే మ్యాక్సిమం ఇలా లైట్ వెయిట్లోనే ఇయర్ రింగ్స్ తీసుకుంటాను. ఇవేంటో చేతిలో సరిగ్గా ఉండట్లేదు అసలు. ఇలా మొత్తం స్టోన్స్తో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి ఇంకో రకం బుట్టలండి. పైన లీఫ్ షేప్ డిజైన్తో వస్తాయి, కిందేమో చిన్న చిన్న మువ్వలు ఉంటాయి అన్నమాట చుట్టూ. ఇవి కూడా 3 గ్రామ్స్ అండి. కాస్ట్ కూడా అరౌండ్ 15K అలా పడ్డాయి నాకు అప్పుడు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్తో పాటు యాక్చువల్లీ లాకెట్ కూడా ఉంటుంది. ఇవి యాక్చువల్లీ ఒక సెట్ లాగా అనమాట. ఇవి నాకు మ్యారేజ్కి గిఫ్ట్ కింద వచ్చాయన్నమాట. మా ఆంటీ ఇచ్చారు. మాకు యాక్చువల్లీ రిలేషనే చిన్నప్పటి నుండి, అలా ఆంటీ అని పిలవడం అలవాటు అయిపోయింది. నా దగ్గర చిన్న వెయింగ్ స్కేల్ ఉందండి. కేవలం మీకు ఇయర్ రింగ్స్ వెయిట్ చెప్పడం కోసం వెయిట్ చేసి చూశాను. 6 గ్రామ్స్ అలా ఉన్నాయి. అంటే ఏం లేదండి, ఒకవేళ ఈ మోడల్లో మీకు నచ్చితే చేయించుకోవాలనుకుంటే ఒక ఐడియా ఉంటుంది కదా అని మీకు ఇలా వెయిట్ చెప్తున్నాను చూసి. లేకపోతే నాకు అసలు వెయిట్ చూడాలని ఆలోచన ఉండదు ఒకళ్ళు ఇచ్చినవి. లాకెట్ కూడా 6 గ్రామ్సేనండి. 6 గ్రామ్స్ ఉంది. ఇలా ఒక సెట్ లాగా అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవి పార్టీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా జిఆర్టీలో తీసుకున్నాను. టోటల్ 8 గ్రామ్స్ ఎంతో పడింది. 40,000 to 45,000 ఈ లోపే ఉంటుందండి. మధ్యలోనే పడింది నాకు. ఇలా చాందబలి షేప్లో ఉంటాయి అన్నమాట. కింద చిన్నగా మువ్వలు వస్తాయి. మ్యారేజెస్ వాటికి పెట్టుకుంటే బాగుంటాయండి, హారంతో వాటితో మ్యాచ్ చేస్తే. నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి 12 గ్రామ్స్. ఇలా స్పిన్ అయినట్టు ఉంటుందండి. ఇది వేసుకుంటే బాగుంటుంది. స్పిన్ అయిన ప్లేస్లో అనమాట కొంచెం మెరుస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది వేసుకుంటే. గట్టి చేతలండి. ఈ చైన్కి హార్ట్ షేప్ లాకెట్ మ్యాచ్ చేస్తారనమాట ఎప్పుడు. ఇది యాక్చువల్లీ మా అమ్మ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇది ఓపెనబుల్ అండి, ఓపెన్ చేసుకోవచ్చు మనం. పక్కన చూసారు కదా చిన్న లాక్లా ఉంటుంది.
ఉండండి ఓపెన్ చేసి చూపిస్తాను. పైన ఇలా డిజైన్‌లా ఉంటది. ఇది చేయించిందంటండి మా అమ్మ. షాప్‌లో కొన్నది కాదు. 8 గ్రామ్స్ ఎంతో పడిందంట. ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఫోటోస్ అండి. అందుకే ఇలా ఉన్నాయి. ఇది మళ్ళీ డైలీ వేర్‌గా వేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే బాత్ చేసేటప్పుడు కొంచెమైనా వాటర్ ఎళ్తాయి లోపలికి. ఫోటోస్ పాడవుతాయి మళ్ళీన. గిఫ్టింగ్‌కి ఇలాంటివి ఇవ్వడానికి బావుంటాయండి. ఇన్ కేస్ ఒకవేళ తక్కువ వెయిట్‌లో తీసుకోవాలి అనుకుంటే మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు. చైన్‌లో వేస్తే ఇలా ఉంటుందనమాట లాకెట్. కొన్నిసార్లు ఈ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా పేర్ చేస్తారండి ఈ చైన్‌కి. నెక్స్ట్ ఈ చైను మా మ్యారేజ్ అయ్యాక స్కీమ్‌లో తీసుకుందండి. ఫస్ట్ గోల్డ్ అనమాట. వైజాగ్ సీఎంఆర్‌లో తీసుకున్నాము. ఇది కూడా తులం చైన్ అండి. లోపల ఒక బాల్‌లా ఉంటుంది. దాని చుట్టూ ఒక కేజ్ లాకింగ్‌లా ఉంటదనమాట. ఈ చైన్‌తో కూడా ఈ లవ్ సింబల్ లాకెట్ వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నెక్స్ట్ ఈ చైన్ చూడండి. ఇది లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్‌గా వస్తది. ఇది లాకెట్ విత్ చైన్ 6 గ్రామ్స్ అలాగనమాట. 50,000 ఎంతో పడింది. వైజాగ్ జాయల్కస్‌లో తీసుకున్నానండి. ఈ లాకెట్ తీయడానికి లేదనమాట. లాకెట్ హోల్ చిన్నగా ఉంటది. సో, చైన్ బయట నుండి తీయడానికి అవ్వదు. లాకెట్ వచ్చేసి ఇలా ఉంటది. హాఫ్ సైడ్ హార్ట్ ఏమో వైట్ స్టోన్స్‌తో ఉంటుంది. ఇంకో సైడ్ హార్ట్ ఏమో రూబీ స్టోన్స్‌తో ఉంటదనమాట. మధ్యలో స్టార్ షేప్ లాకెట్ వస్తది. అందులో మళ్ళీ వైట్ స్టోన్ ఉంటుందనమాట. ఇది ఇంకో లాకెట్ అండి. జస్ట్ ఒక యెల్లో స్టోన్ వస్తది. సెమీ ప్రెషస్ స్టోనేలెండి. ఒక 3 గ్రామ్స్ 2 గ్రామ్స్ ఎంతో పడింది దీనికి కూడానా. సో, అదండి ఈ కలెక్షన్‌లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.